విమానం ఎక్కి దిగిన అంటే ఇంకా మనకు అదృష్టం అయితే ఉండాలి. అంత భయంకరంగా విమాన ప్రయాణం అయితే ఉంటది. నేను కూడా చాలా సార్లు భయపడ్డాను అనమాట. దేవుడా తండ్రి ఏం కాకూడదు అని చెప్పేసి విమానం ఎక్కినప్పటి నుంచి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది చాలా బాధాకరమైన విషయం అనమాట. గుజరాత్ నుంచి లండన్ పోయేటువంటి ఎయిర్ ఇండియా విమానము టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ఆ ఎయిర్పోర్ట్ దగ్గరలోని జనాలు ఉండేటువంటి మనుషులు నివసించేటువంటి ఏరియాలో అయితే ఇంకా కూలిపోవడం అయితే జరిగింది. అందులో 242 మంది ప్రయాణికులు అట్టే క్యాబిన్ క్రూతో సహా 242 మంది ఉండడం అయితే జరిగింది. బ్రిటిష్ వాళ్ళు 50 మంది, కెనడా అతను ఒకను, మరి పోర్చుగల్ వాళ్ళు 7 మంది, అట్లా 2 శిశువులు పుట్టినటువంటి పిల్లలు ఒక 10 మంది చిన్న పిల్లలు అనే విషయం అయితే తెలిసింది. ఆ ప్రమాదంలో బ్రతికున్నారంటే అదృష్టవంతులే. కాకపోతే అందులో ఆ విమానం క్రాస్ అయినటువంటి విమానంలో బ్రతికుండే ఛాన్స్ అయితే చాలా తక్కువ. ఎందుకంటే టీవీలో చూసినప్పుడు ఆ విమానం క్రాస్ అయినప్పుడు అది బాంబులు వేసే విధంగా బ్లాస్ట్ అవుతుందో ఆ విధంగా విమానం అనేది బ్లాస్ట్ అయిపోయి దట్టమైనటువంటి పొగ ఫైర్ అయినట్టుగా మా పైకి అయితే మంటలు కనపడ్డాయి. అంటే ఇంకా ఆల్మోస్ట్ అందరు దాంట్లో చనిపోయింటారు. అంత ఫైర్ ఏంటంటే విమానంలో అందరు చనిపోయింటారు. ఇంకా బతికి ఉండాలని నేను కూడా అనుకుంటున్నా. మరి ఆ పూర్తి వివరాలు అయితే ఇంకా 1-2 రోజుల్లో అయితే తెలిసిపోతుంది, ఎంతమంది చనిపోయింది, ఎంతమంది బతికుండేది. కాకపోతే అసలుకి టేకాఫ్ అయినటువంటి 5 నిమిషాలకే విమానం బ్లాస్ట్ కూలిపోవడం అనేది చాలా ఆశ్చర్యము. మరి ఇది ఇంటర్నేషనల్ విమానం, ఏదో లోకల్ ఫ్లైట్ అయితే కాదు, ఇంటర్నేషనల్ విమానం కాబట్టి మొత్తం అంతా చెక్ చేసిన తర్వాత, ఆల్ క్లియర్ అయిపోయిన తర్వాతనే పర్మిషన్ అయితే ఇస్తారు. మళ్ళీ ఏం జరిగిందో లేకుంటే ఏమైనా కుట్ర కోణం దాగి ఉందో ఈ విషయాలు అనేది తెలియదు. ఏం జరిగింది పూర్తి వివరాలు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయితే వెల్లడిపరుస్తుంది, విమాన శాఖ. మరి వెయిట్ చూడాలి. కాకపోతే ఈ ప్రమాదం అనేది చాలా దురదృష్టకరము. నేను కూడా కువైట్ నుంచి ఇండియా నుంచి కువైట్కి ఒక 5-6 సార్లు అయితే విమానం జర్నీ అయితే చేసిన. ఈ విమానం జర్నీ అనేది చాలా భయంకరమైనది. అందరూ అనుకుంటారు విమానం ఎక్కాలని. విమానం ఎక్కింది మొదలుకొని మనము ఎక్కడైతే దిగాలనుకుంటున్నామో ఆ విమానం దిగి మనం భూమి మీద అడుగు పెట్టేంత వరకు మన ప్రాణాలకైతే గ్యారెంటీ అయితే ఉండదు. ఎప్పుడు ఏం నిమిషం ఏం జరుగుతుందో మనకి అసలు తెలియదు. విమానం ఎక్కి దిగిన అంటే ఇంకా మనకు అదృష్టం అయితే ఉండాలి. అంత భయంకరంగా విమాన ప్రయాణం అయితే ఉంటది. ఎందుకంటే నేను కూడా చాలా సార్లు భయపడ్డాను అనమాట. విమానంలో నుంచి వచ్చేటప్పుడు మనం విమానం ఎక్కింది మొదలుకొని దిగేంత వరకు ఒకటే టెన్షన్, ఒకటే భయం, ఒకటే ఆలోచన. నిద్రపోతే ఏమనిపించదు, ఆ విమానం ఎక్కితే నిద్ర రాదు. ఆ సౌండ్కి, ఆ టెన్షన్కి, ఆ భయానికి అయితే మనకైతే నిద్ర రాదు అనమాట. విమానం పైన గాలిలో పోతుందంటారు కాబట్టి అసలుకి ఏం జరుగుతుందో అనేది తెలియదు అనమాట. ఎప్పుడన్నా ఏమన్నా కుదుపులు వచ్చినాయి అనుకోండి, ఆ కుదుపులు వచ్చిన మేఘాలలో పోయినప్పుడు కుదుపులు వచ్చి ఇట్ట కుదులుతుంది. అప్పుడు కుదిలినప్పుడు ఉన్నట్టుండి మనకు తెలియదు కదా, గుండె జల్లు అంటది, ఏమన్నా జరిగిందా, ఏమైందిరా స్వామి అనేటువంటి ఒక భయం అయితే వస్తుంది అనమాట. చాలా భయంకరంగా అయితే విమాన ప్రయాణం అయితే ఉంటది. కూర్చొని ఆ దేవుని తెలుసుకుంటూ ఉండాలా. దేవుడా తండ్రి ఏం కాకూడదు అని చెప్పేసి మనం ఎక్కినప్పటి నుంచి ఆ దేవుని మనం అయితే వేడుకుంటూ ఉండాల్సిందే. ఎందుకంటే గాల్లో పోయేది కదా, కింద భూమి మీద అయితే ఒకవేళ యాక్సిడెంట్ జరిగినా కూడా అందులో ఉండే వాళ్ళు కొంతమంది బ్రతుకుతారు. అది గాల్లో పోయేది కాబట్టి, పైనుంచి పోయేది కాబట్టి ఏమైనా జరిగిందిరా అంటే బై మిస్టేక్ జరగకూడదు. జరిగిందిరా అంటే ఇంకా ఖచ్చితంగా ప్రాణ నష్టం అయితే ఇంకా సుమారుగా ఎంతమంది ఉంటే అంతమంది, బతికులు మాత్రం అదృష్టవంతులు, ఎంతమంది ఉంటే అంతమంది చనిపోవడం అయితే జరుగుతుంది. విమానం ప్రయాణం అంటేనే చాలా డేంజరు. నేను కూడా ఎక్కుతా విమానం ఎక్కేటప్పటి నుంచి ఒకటే భయం. ఎప్పుడెప్పుడు విమానం గమ్యస్థానం చేరిపోతుందా, ఎప్పుడెప్పుడు మనం దిగిపోతామని. విమానం భూమి మీద ల్యాండింగ్ అయినప్పుడు కూడా టెన్షనే, ఏం జరుగుతుంది అని చెప్పేసి. మనము ఎప్పుడైతే ఆ విమానం దాని దగ్గర ఉంటుందా, వాళ్ళ పార్కింగ్ చేసే ప్లేస్ దిగిపోతుందా, అప్పుడు పోయేంత వరకు మనకైతే చాలా భయంగానైతే ఉంటది. విమాన ప్రయాణం అంటేనే మన ప్రాణాలకు నమ్మకం అయితే ఉండదు. మన ప్రాణాలు తీసుకుపోయి ఆ విమానం పైలట్ చేతిలో పెట్టినట్టే. అంటే ఆ పైలట్ కూడా తెలియదు కదా ఏం జరుగుతుందో. అదం పోయిన మామూలుగా పోతా ఉంటాడు. ఏమన్నా విమానంలో సాంకేతిక లోపము, ఇంజిన్ ఫెయిల్యూరా, లేకుంటే ఇంకా సంథింగ్ ఏమన్నా జరిగినప్పుడు అతను చేసే ప్రయత్నం వరకు అతను చేస్తాడు. ఇంకా కాకపోయిందంటే విమానం కూలిపోతుంది. విమానం కూలిపోయిందంటే అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోవడం అయితే జరుగుతుంది. విమాన ప్రయాణం అంటేనే ఈజీ కాదు. చాలా మంది అనుకుంటారు నేను విమానం ఎక్కాలి అని. కాకపోతే విమానం ఎక్కి దిగేంత వరకు అదృష్టం అయితే ఉండాలి. విమానం ఎక్కి విమానము కూలిపోవడం జరిగింది. అందులో ఉన్నటువంటి చాలా మంది చనిపోవడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ అందరు చనిపోయింటారు అనమాట. అంత బ్లాస్ట్ అయింది అనమాట. అది అంత మొత్తం మంట వచ్చింది అనమాట. బ్లాస్టింగ్ అన్నట్టుగా మంట వచ్చింది. అంటే
తప్పించుకోనికి ఉండదు. తప్పించుకోనికి అసలు ఎటువంటి తప్పించుకోవాలని మనం ఆస్కారం అయితే ఉండదు. మనం సీట్ బెల్ట్ పెట్టుకుంటామో కూర్చుంటాము అంతే. ఆ సీట్ బెల్ట్ అది బ్లాస్ట్ అయినప్పుడు కింద పడ్డప్పుడు మనం సీట్ బెల్ట్ తీసుకొని మనం బయటికి పోయేంత టైం అయితే ఉండదు. అంతే. అది దాని ఉన్న ఫ్యూయల్ పెట్రోల్ ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం అనమాట. క్షణాల్లోనే మొత్తం భయంకరంగా చుట్టుపక్కలకి అది భయంకరంగా వ్యాప్తి అవుతుంది అనమాట. ఫైర్ అంత పవర్ఫుల్ అనమాట. దాని ఉన్నటువంటి పెట్రోల్ విమానం ఉన్నటువంటిది భయంకరమైనటువంటి ఒక సంఘటన అనేది జరిగింది. విమానం కూలిపోవడం జరిగింది. అందులో ఉండే వాళ్ళందరూ ఆల్మోస్ట్ గా చనిపోయింటారు. వాళ్ళ బతికినలు వచ్చేసి అదృష్టవంతులే. ఏదేమైనా వారి ఆత్మలకు శాంతి చేకూరాలని నేనైతే దేవుడిని మనసారా అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.